భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అందుకే పెద్ద పండుగ కనుమ రోజు పశువులని పూజిస్తారు. ఆవులకు గ్రాసం పెట్టి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ పూజలు చేస్తున్నారు. విశాఖ నుండి కనుమ పండుగపై స్పెషల్ రిపోర్ట్ మా వైజాగ్ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి పండుగలో కైట్స్ కున్న ప్రత్యేకత అసలు మామూలుగా చెప్పక్కర్లేదు. మరి పైకి ఎగురుతున్న గాలిపటాలను చూసి పిల్లల కేరింతలు, వాళ్ళ కేరింతలను చూసి పెద్దల ఆనందోత్సాహాలు మామూలుగా ఉండవు. అయితే గాలిపటాలు ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల జరుగుతున్న ఘటనను మనం చూసాము. చైనా మంజా లాంటివి అస్సలు వాడొద్దు, అది పిల్లలకు కూడా సేఫ్ కాదు, ఎవరికి మంచిది కాదు. సో అందుకని కాటన్ థ్రెడ్స్ వాడమని వైజాగ్ పబ్లిక్ అయితే మాత్రం ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నాతో చాలా మంది ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. ఆల్రెడీ మీరు పిల్లల్ని తీసుకుని బీచ్కి వచ్చారు, మరి కైట్స్ని ఎగరేస్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం చెప్పారు? చైనా మాంజా అవేమి ఎగిరించకుండా ఇలాంటి కాటన్ థ్రెడ్స్ యూస్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఆఫీసర్స్ కూడా చాలామంది చెప్తున్నారు కదా, హయ్యర్ ఒఫీషియల్స్ కూడా చెప్తున్నారు కదా, వాళ్ళందరూ చెప్పడం బట్టి ఇది కాటన్ థ్రెడ్స్ వాడితే చిన్నపిల్లలు కూడా బాగుంటుంది, వాళ్ళు బాగా ఎగిరిస్తారు. అంటే హ్యాండ్కి ఏం ఇంజ్యూరీ ఉండదు, అన్నీ బాగుంటాయి. చిన్న కైట్స్ ఎగరేసారా మీరు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కైట్స్ కి సంబంధించి ఆల్రెడీ ఫెస్టివల్లో వచ్చారు కదా, మీరంతా కైట్స్ తీసుకుంటున్నారు, ఏంటి మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంక్రాంతికి సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగకి మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. కనుమ పండుగ అంటేనే పశు సంపదని వృద్ధి చేస్తూ పశువుల్ని, అలాగే పశు సంపదని, గోమాతల్ని పూజిస్తూ కూడా మనం కనుమ పండుగని చేసుకుంటూ ఉంటాము. అయితే గ్రామీణ వాతావరణాల్లో పశు సంపద వృద్ధి కోసం ప్రత్యేకమైన పూజలు అవి కూడా చేస్తారు. కానీ అర్బన్ ఏరియాస్లో అవకాశం ఉండదు కాబట్టి గోవుల్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఇక్కడికి వచ్చే ప్రజలు, భక్తులు అందరూ కూడా ఆలయాల దగ్గర గోమాతలు ఉన్న దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు చేసి గోగ్రాసం పెడుతూ ఉంటారు. అలా చేస్తే గనక మనకి ఎంతో పుణ్యఫలం వస్తుంది అని చెప్పేసి కూడా భావిస్తారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇక్కడ గ్రామీణ వాతావరణాల్లో వ్యవసాయంలో మరి పశువుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది కాబట్టి వాటిని సంరక్షించడం, వాటికి తగిన ఆహారం, ధాన్యం ఇవన్నీ ఇవ్వటం అన్నది మనకు ఒక ప్రధానమైన అంశంగా కనుమ పండుగ రోజు ప్రత్యేకంగా మనము మిగతా 2 రోజులు ఎలా అయితే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తామో అలా ఇక్కడికి వచ్చి గోమాతల్ని పూజించుకోవడం కూడా కనుమ రోజు ఎంతో ఆనవాయితీగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఇప్పుడే గోవులకి పూజ చేసి గోగ్రాసం కూడా పెట్టారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. మనం గోమాతని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పూజలు చేస్తాం. అలాగే గ్రామీణ వాతావరణాల్లో పశు సంపద వృద్ధి కోసం ప్రత్యేకంగా పశువుల్ని ఆరాధించడం, పూజలు చేయడం, వాటికి సంరక్షించడం ఇవన్నీ కూడా కనుమ పండుగ రోజు చేస్తారు. మీరు ఈ రోజు ఇక్కడ ఏం చేశారు? మేము ఈరోజు ఈ కనుమ రోజు ప్రతి సంవత్సరం కూడా మేము ఇద్దరం వస్తాము. వచ్చి వీటికి దాణా పెట్టడము, వీటికి పూజ చేయడం, నమస్కరించుకుని ఓసారి దండం పెట్టుకుని మనం వెళ్తుంటాం అన్నమాట. ఇది ఆనవాయితీగా చేస్తుంటాం మేము. ఇది చాలా మంచి విషయం కాబట్టి, ఎందుకంటే పశువుల పండుగ ఈరోజు చాలా ముఖ్యమైన పండుగ. గ్రామీణ వాతావరణం మీరు చెప్పినట్టుగా మనకి గ్రామీణ వాతావరణంలోని చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి మనం ఈ పూజ చేసుకుంటాం అనమాట. అది మీరు చెప్పండి మేడం, ఇప్పుడు వచ్చారు, మీరు ఆల్రెడీ గోమాతకు పూజ చేశారు కదా, మీ పాపతో కలిసి మీరు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? జనరల్గా మనం గోవులకి పూజ చేయడం అనేది ఎంతో భక్తితో లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఎందుకంటే గోవు మొత్తం మీద సకల దేవతలు కూడా కొలువై ఉంటారని అంటారు. మీరు చేశారా పూజ? చేసామండి. మేము ప్రతి సంవత్సరం కనుమకి ఇక్కడికి వచ్చి గోమాతకి చేయడం, ఆహారం పెట్టడం అన్నీ చేస్తాం అన్నమాట. సో అంటే ఇంతకుముందు మన చిన్నప్పుడు ఊర్లకి అది వెళ్ళినప్పుడు అక్కడ పాడి పంటలు అవన్నీ ఉంటే అక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ మరి అలా అట్లేదు కదా. మీరు ఇలా అలా ఉండదు కాబట్టి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి ఎప్పుడు చేస్తాం. పల్లెటూరులో అంటే అలా అన్నీ ఉంటాయి కాబట్టి చేయడానికి బాగుంటుంది. మనకి ఇక్కడ ఈ టెంపుల్లోనే ఇలా ఉంటుంది, ఇక్కడికే వచ్చి. మేడం చెప్పండి, జనరల్గా మనం ఇంట్లో కూడా గోమాతకి పూజ చేస్తాం. గోమాతని పూజిస్తూ కూడా మనం హిందూ ధర్మం ప్రకారం గోవుని లక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తాం. పశువులకి పూజ చేయడం అనేది కనుమ రోజు ఆనవాయితీ. మీరేం? మేము కూడా గోవుకి పూజ చేసి ఇక్కడ మటుకు చాలా ఆవుల్ని వీళ్ళు ఇచ్చేసారు, పోషించి సంరక్షిస్తారు మటుకు. ఇక్కడ విశాఖపట్నం మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం, కానీ ఇక్కడున్న గోవుల్ని ఎక్కడా చూడలేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఇంకా ఇగో ఆల్రెడీ మనకి పూజలు చేస్తూ ఉన్నారు.
చెప్పండి, మీరు ఇప్పుడే గోమాతకు పూజ చేశారు, ఆల్రెడీ ఇంకా మీ చేతిలో పసుపు కుంకుమ కూడా ఉంది. గోదానం కూడా మనం ఇవ్వడం అనేది కూడా ఎంతో విశిష్టతగా చెప్తారు. అలాగే గోవులకి గ్రాసం పెట్టడం కూడా ఎంతో పుణ్యఫలం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మీరు ఆల్రెడీ ఇక్కడే పూజ చేశారు కదా, ఎందుకనంటే కనుమ రోజు ఇది మీకు ఆనవాయితీగా వస్తుంది? అవునండి, ప్రతి సంవత్సరం నేను సంక్రాంతి పండుగకి వస్తూ ఉంటాను మా ఊరు వైజాగ్. సో ఆల్రెడీ జాబ్ పర్పస్ కోసం అనేసి చెప్పేసి హైదరాబాద్కి అంటే వెళ్ళడం జరుగుతుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ సంక్రాంతిని చాలా ఘనంగా చేస్తారు విశాఖపట్నంలో. అండ్ మెయిన్ మనకు వచ్చేసి కనుమ రోజు 3వ రోజు అనమాట. సో మనకి ఈరోజు గోవులని పూజించడం, గోమాత పూజ చేయడం, అండ్ ఎవ్రీ ఇయర్ నేను పక్కగా వస్తాను ఇక్కడ సాయిబాబా గుడికి గోశాల. ఇది ఇక్కడ మొత్తానికి కనుమ పండుగ రోజు గోవులకి పూజ చేస్తే గనక ఎంతో పుణ్యఫలం వస్తుందని చెప్పేసి భావిస్తారు. అందుకనే ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వచ్చి గోమాతలకి పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను కూడా ప్రస్తుతం గోమాతకి పూజ చేస్తూ ఉన్నాను. అంటే ఇలా మనం పశువుల్ని సంరక్షించుకోవడం, పశు సమృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ పూజ కార్యక్రమాలన్నీ గోవుకి చేస్తూ ఉంటారు. అది కనుమ రోజు ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే భారతదేశం వ్యవసాయం అభివృద్ధి కోసం చేసే పూజలలో గోవులు తాలూకా ఇది, అలాగే పశువుల తాలూకా ప్రాధాన్యత కూడా చాలా ఉంటుంది. పాడి పంటలు ఇంటికి వచ్చే సమయం సంక్రాంతి పండుగ అంటేనే. అలాగే వ్యవసాయంలో దుక్కి దున్ని మనతో పాటు రైతుతో పాటు కష్టపడి రైతు అభివృద్ధి కోసం పశువులు ఎంతో ప్రాధాన్యతగా ఉంటాయి. కాబట్టి వీటిలన్నింటినీ కూడా సంరక్షించుకోవడం, గోవృద్ధి చేసుకోవడం, గో సంరక్షణ చేయడం అనేది పూర్వకాలపు నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ, అలాగే ఎంతో పుణ్యఫలం కూడా. అందుకని ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా విశేషంగా గో పూజలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. సార్, గోగ్రాసం వేస్తున్నారు మీరు. కనుమ పండుగ రోజు ఇలా గోగ్రాసం పెట్టడం, గోవులకు పూజ చేయడం ఎంతో పుణ్యఫలం అంటారు. అదొక సాంప్రదాయం. ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ హిందూ సాంప్రదాయం ప్రకారంగా గోవులకి కనుమ రోజు పూజ చేయాలి. రైతులు కూడా ఆ కనుమ రోజు వాళ్ళ పశువులందరికీ కష్టపడి పనిచేసిన సంవత్సరం అంతా పనిచేసిన వాళ్ళ పశు సంపదకి పూజలు చేసి ఆ రోజు గోమాతకి పూజ చేస్తారు. అది ఒక సాంప్రదాయం. ఇది మొత్తానికి విశాఖపట్నంలో కనుమ పండుగని పురస్కరించుకొని గోమాతలకి గోగ్రాసం వేయటం, అలాగే పశువుల్ని సంరక్షిస్తూ పశు సమృద్ధి కోసం ప్రత్యేకంగా వాళ్ళు పూజలు చేయడం, ఇవన్నీ కూడా కనుమ పండుగ రోజు చేసుకుంటున్నారు. గ్రామీణ వాతావరణంలో పెద్ద ఎత్తున ఈ పూజలు జరిగినప్పటికీ కూడా విశాఖపట్నంలో ఆలయాల్లో ఉన్న గో సంరక్షణ కేంద్రాలకు వచ్చి భక్తులంతా కూడా ఇలా గోగ్రాసం పెట్టి గోవులకైతే ప్రత్యేకమైన పూజలు అవి కూడా చేస్తున్నారు. దీంతో విశాఖపట్నంలో కనుమ పండుగ ఉత్సవం అయితే మాత్రం బాగా జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.